హలో గాయ్స్, వెల్కమ్ టు శ్రావ్స్ కిచెన్. ఈ రోజు మనం చాలా పాపులర్ అయిన ఇండో చైనీస్ రెసిపీ వెజ్ మంచూరియా తయారు చేసుకుందాం. క్రిస్పీ వెజిటేబుల్ బాల్స్ ని స్పైసీ సాస్ లో టాస్ చేసే ఈ రెసిపీ స్టార్టర్స్ కి, పార్టీకి, ఫ్యామిలీ గెట్ టుగెదర్ కి బెస్ట్ ఐటమ్. అయితే ఆలస్యం ఎందుకు, వెంటనే స్టార్ట్ చేద్దాం. ఒక బౌల్‌లో 300 గ్రామ్స్ ఆఫ్ సన్నగా తురుముకున్న క్యాబేజ్‌ని, 150 గ్రామ్స్ ఆఫ్ క్యారెట్ తురుముని అందులో యాడ్ చేసుకోవాలి. వాటర్ కంప్లీట్‌గా స్క్వీజ్ చేయాలి. ఇప్పుడు అందులో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్‌ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి మళ్ళీ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పెప్పర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం పేస్ట్, 3 టేబుల్ స్పూన్ ఆఫ్ మైదా, 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ ఫ్లోర్‌ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కంప్లీట్ వెజ్‌ని మిక్స్ చేస్తూ ఉండాలి. ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే క్యాబేజ్‌లో ఆల్రెడీ వాటర్ క్వాంటిటీ ఉంటది. కంప్లీట్ మిక్స్చర్ మాయిశ్చర్ అయ్యేదాకా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనం ఇలా కంప్లీట్‌గా మిక్స్ చేశాక ఇప్పుడు కాస్తంత చిన్నగా వెజ్‌ని తీసుకొని రౌండ్‌గా బాల్స్‌లా చేసుకోవాలి. మరి పెద్ద సైజ్‌గా చేసుకోకూడదు. ఎందుకంటే మళ్ళీ మనం టాసెస్ ఏసేటప్పుడు సాసెస్ అనేది అబ్జర్వ్ అవ్వదు. సో, ఇలా చిన్నగా ఉండలుగా చుట్టుకొని కంప్లీట్‌గా ఇలా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్‌లో ఆయిల్ వేశాక ఆయిల్ హీట్ ఎక్కాక అందులో మనం ఆల్రెడీ రౌండ్‌గా చేసుకున్న మంచూరియా బాల్స్‌ని అందులో డీప్ ఫ్రై చేస్తూ ఉండాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనం ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్‌ని తీసుకొని అందులో కాస్తంత వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం అందులోకి కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా తురుముకున్న ఆనియన్స్‌ని కూడా యాడ్ చేసుకొని, కాస్తంత ఉల్లి పొరకను కూడా ఇప్పుడు అందులో యాడ్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా అందులో యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు చిల్లీ పౌడర్‌ని అందులో యాడ్ చేసుకున్న తరువాత, అలాగే రుచికి సరిపోయేంత ఉప్పుని కూడా మనం అందులోకి యాడ్ చేసుకోవాలి. తరువాత మనం 2 టేబుల్ స్పూన్ సోయా సాస్‌ని అందులో యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్‌ని కూడా అందులో యాడ్ చేసుకున్న తరువాత 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్‌ని కూడా అందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ వెనిగర్‌ని కూడా మనం అందులోకి యాడ్ చేసుకోవాలి. అలాగే కాస్తంత టమాటా కెచప్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అప్పుడే మన సాసెస్ అనేది మంచిగా టేస్టీగా అనేది ఉంటది. సో, ఇప్పుడు ఒక బౌల్‌లో కార్న్ ఫ్లోర్ మిక్స్ వాటర్‌ని కూడా నేను అందులో యాడ్ చేసుకున్నాను. సో, కార్న్ ఫ్లోర్ మిక్స్ వల్ల గ్రేవీ థిక్‌నెస్ అనేది కన్సిస్టెన్సీ ఉంటది. సో, ఇప్పుడు 2-3 మినిట్స్ వరకు మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలి. మనం ఆల్రెడీ డీప్ ఫ్రై చేసుకున్న వెజ్ మంచూరియా బాల్స్‌ని అందులో ఇప్పుడు యాడ్ చేసుకొని 2-3 మినిట్స్ వరకు టాస్ చేస్తూ ఉండాలి. అప్పుడే వెజ్ మంచూరియా బాల్స్‌లోకి సాసెస్ అనేది కంప్లీట్‌గా డిప్ అవుతూ ఉంటది. తరువాత కాస్తంత సన్నగా తురుముకున్న ఉల్లి పొరకను కూడా మనం అందులోకి యాడ్ చేసుకోవాలి. తరువాత సర్వింగ్ ప్లేట్‌లో సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు మన వెజ్ మంచూరియా రెసిపీ అనేది ప్రిపేర్ అయింది. ఒకవేళ మీకు ఈ వీడియో గనక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.